కథలెన్నో చెప్తారు, కవితల్ని రాశారు. ఈ స్టేజ్ నుంచి ఒక సక్సెస్ మీట్ స్టేజ్కి వెళ్ళడం అంటే నార్మల్ విషయం కాదు. అండ్ దట్ ఈస్ డ్రామా జూనియర్స్. ఇదే స్టేజ్ మీద ఒక యాక్టర్గా ప్రూవ్ చేసుకున్నాను. ఒక సినిమా చేసి మళ్ళీ అదే స్టేజ్ మీదకి వచ్చినందుకు నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఫీలింగ్ వెరీ వెరీ ప్రౌడ్. థ్యాంక్ యూ సో మచ్ జీ. Entire Z family is very 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 happy for your success. ఓహే చావి గురువుగారు, మనం ఫస్ట్ టెన్త్ కి చేయబోతున్నాం కదా, మన గురించి జడ్జెస్ ఏమంటారంటావు? వేర్ ఇస్ ద పంచులు, వేర్ ఇస్ ద జోకులు, వేర్ ఇస్ ద కామెడీ చావి అంటారు గురువుగారు. జాబిలి చూసా కానీ నేను జాబిలికే జాతకం చూస్తున్నా. తలలోని మిన్నిస్తాగా ప్రమాణ స్వీకారం చేస్తానా? సినిమా చేయబోతున్నాడు. మినిస్టర్ గా సినిమా చేయబోతున్నారని చెప్పారు. వాళ్ళందరికీ జాతకాలు చెప్పారు, మరి నాకు కూడా చెప్పాలి కదా. గురువుగారు ఇతని చేతిలో రేఖలు కనపడడం లేదు గురువుగారు. వెనక తిప్పి చూస్తే ఎవరికి కనపడదు. ఈ జాతకంలో ప్రాణగండం ఉన్నాయన. గండం పోవాలంటే ఏం చేయాలి? అమ్మాయిలకి దూరంగా ఉన్నాయన. అది అవదమ్మా. ఏంటి మ్యాటర్ ఎలా వచ్చావు? కూతురుంది కదా, ఎవడో గడికి కట్టబెట్టాలి కదా. నేను ఉన్నాను కదా అత్త. ఎందుకని కాబోయే అల్లుడు ఎలా ఉండాలి చెప్పు? నన్ను నా కూతురిని కంటికి రెప్పలా చూసుకునేవాడు కావాలరా అబ్బాయి. కూతురు నోకే నిన్ను చూసుకోవడం ఏంటి? అల్లుడికి వ్రతాలు నోములు కూడా వచ్చుండాలి. ఎందుకు? నువ్వు చేసిన పాపాలు పోవడంగా? ఎన్ని తిడుతుందో దాని నుంచి. తదాస్తు దేవతలు నీకు ఇలాంటి అత్తను ప్రసాదిస్తారేమో అని దండం పెడతాను సార్. ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్నా కదా, మర్చిపోయామాట. కళ్ళు మూసుకున్నా. ఏ చేతులుంది? ఈ చేతిలో ఉందా? కళ్ళు మూసుకో. రెండు బెలూన్స్ మాయమైపోయినాయి. ఎక్కడ చదువుతున్నావు? ఇంతకీ ఎక్కడి నుంచి వచ్చావమ్మా? మా ఇంటికి నుంచి వచ్చాను మామా. మీ ఇల్లు ఎక్కడ? మా నాన్న కట్టించిన దగ్గరనే ఉన్నది మామా. మీరు అక్కడే ఉంటారా? మేము ఇంటి లోపల ఉంటాం మామా. ఫ్లూటు జింక ముందు సింహం ముందు కాదు. డైలాగ్ చెప్పండి. గుర్తులేదు. నువ్వు ఆగు గాడిద. జెత్తుగాని అనవసరంగా కెలుకుతున్నావు. నాకు తిక్క రేగిందంటే మీకు కొన్ని ప్రాపర్టీస్ పెడతాను. ఆ ప్రాపర్టీస్ కొలైడ్ చేస్తే ఆటోమేటిక్ గా సినిమా పేరు వచ్చేస్తుంది. ఈ పోటీలోని ఎవరికి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారు? రోజా గారా, ఆమణి గారా? ఏం ఒరిజినల్, ఆ తర్వాత ఆమె వచ్చింది. మామిడాకులు. పెళ్లి పందిరి. ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా. హనుమాన్ జంక్షన్. మూడు ముక్కలాట. ఇద్దరు పార్టిసిపెంట్స్ ఉన్నప్పుడు ఇతను ఇక్కడ నుంచి ఇలా రావాలి, ఇక్కడ తీసుకొని ఇలా తెచ్చి ఇలా పెడతా, ఇక్కడ కూర్చుంటాం. చీటింగ్ చేస్తాను. ఇచ్చేయండి, అలాగే ఇచ్చేయండి. ఈ రాక్షసు ఎక్కడ పెట్టుకుంటాం, ఈ రాక్షసు ఎక్కడ పెట్టుకుంటాం. చూసిన వెంటనే టపా 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 అలా. ఎంత మెమరీ పవర్. ఏం లేదు, మళ్ళీ గెలుచుకుందామని. రండి రండి సార్ రండి. చీరలు బట్టలు సామాన్లు అన్నీ ఉన్నాయమ్మా. చూస్తే ఇదిగోండి సార్, 40 రూపాయలు మాత్రమే. 15 రూపాయల రాదు సార్. 20 రూపాయల తల్లి రాదమ్మా. చిల్లకు
బాగోలేదా? దేవుడి దగ్గర ఉండిలో చిల్లర ఉంటుంది, ఆ చిల్లర తీసి కాస్త బేరం ఎక్కువగా ఉంటుందని దేవుడి దగ్గర డబ్బులు కూడా తెచ్చేసా. అమ్మాయి ఫిక్స్ వచ్చాయా? 2-3 సామాన్లు అమ్మి ఆ వచ్చిన డబ్బులు ఫోన్ పే చేస్తాను. ఇది ఎందుకు సెలెక్ట్ చేసుకున్నావు? మా నాన్న పాత సామాన్లు కొని అమ్ముకుంటాడు మ్యామ్. ఒక చీర అమ్మితే 15 రూపాయలు కూలి ఇస్తారు సార్ నాకు. ఇలాంటి వాళ్ళ దగ్గర మనం బేరం ఆడకుండా వాళ్ళకి ఇస్తే ఆ ఫ్యామిలీలో హ్యాపీగా 4000 నోటికి వెళ్తుంది. ప్రపంచంలో తండ్రి కష్టం చూసిన ఏ కొడుకు ఫెయిల్ అవ్వాల, అందులో నేను కూడా ఒక. డ్రామా జూనియర్ సీజన్ 8 co-powered by Pepsodent, Surf Excel, Dinshaw's Ice Cream and Whirlpool.